కంగనా రనౌత్ వర్సెస్ కృతి సనన్ వివాదం సోషల్ మీడియాలో ఇప్పుడు బగ్గుమంది. అయితే ఈ వివాదంలో కృతి సనన్ పైన కంగనా రనౌత్ చెప్తున్న మాటలు ఏంటంటే, కృతి సనన్ రీసెంట్గా రక్షాబంధన్కి సంబంధించిన ఒక యాడ్ని షూట్ చేశారు. ఆ యాడ్ వివాదంగా మారింది. ఇప్పుడు కృతి సనన్ పై బీజేపీ ఎంపీ కంగనా విమర్శలు చేస్తూ ఉన్నారు. రాఖీ కట్టేటప్పుడు బికినీ ఎందుకంటూ కంగనా ఫైర్ అవుతున్నారు. సాంప్రదాయ పండుగకి ఇలాంటి దుస్తులు ధరించేదా? ఇలాంటివైనా ధరించే దుస్తులు అంత గొప్ప సమయంలో హుందాగా కనిపించాలి. కంగనాకి ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కృతి సనన్. మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం సమాజం ఎప్పుడు ఆపుతుంది? ఒక మహిళ తన సంస్కృతికి ఇచ్చే గౌరవాన్ని ఆమె వేసుకునే బట్టలను బట్టి కొలవడం బాధాకరం. సంస్కృతి సాంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి, మనం వేసుకునేటువంటి బట్టల్లో కాదు. కృతి సనన్కి ఇటు రాహుల్ గాంధీ కూడా మద్దతిస్తున్నారు. మహిళల దుస్తుల ఎంపిక లైఫ్ స్టైల్ను ఆన్లైన్లో నియంత్రించకూడదు. ఆమె ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఇష్టం. మహిళా స్వేచ్ఛకి అడ్డుపడకండి, వేధించడం ఆపండి, ఇది రాహుల్ గాంధీ స్టేట్మెంట్. ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక బిగ్ ఫైట్కి దారితీసింది కృతి సనన్ వివాదం. సో విజువల్స్ మనం చూడొచ్చు. సో రైట్ సైడ్లో ఒక పోస్ట్ కనబడుతుంది, ఆ పోస్ట్ మీకు చూపిస్తాను. పిక్చర్ ప్లే చేయండి. సో కృతి సనన్ ఒక రాఖీ సంబంధించినటువంటి యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో బికినీతో వేసుకొని ఉందనేది కంగనా రనౌత్ అబ్జెక్షన్. అయితే మహిళల్ని మీరు దుస్తుల విషయం ఎలా కట్టడి చేస్తారని చెప్పి తన కౌంటర్ వేయడంతో రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం కంగనా రనౌత్ పోస్ట్ చూస్తున్నాం. ఇట్స్ ఏ వండర్ఫుల్ టైమ్ టు బి ఏ ఉమెన్. అవర్ క్లోసెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్లాత్స్. టుడేస్ ఉమెన్ ఈజ్ ఏ గ్లోబల్ ఉమెన్ ఫ్రమ్ cocktail dresses to lehenga cholis, jeans to saris, bikinis to salwar kameez, from all the options that are available to us today. Why would you tie your brother a rakhi in your, please apply cheyandi, so in your bikini or undergarments? Where are all your styling options? Haha, the advert looks intentionally creepy అని చెప్పి తను పోస్ట్ చేశారు. సో కంగనా రనౌత్ ఈ పోస్ట్ డైరెక్ట్గా కృతి సనన్ పైనే పోస్ట్ చేశారనేది ఇట్స్ ఓపెన్ డిబేట్, అదే ఓపెన్గానే చర్చ జరుగుతోంది. సో కృతి సనన్ చేసినటువంటి ఆ పోస్ట్లో, అంటే తను యాక్ట్ చేసిన ఆ యాడ్ షూట్లో తను వేసుకున్నటువంటి ఆ డ్రెస్సింగ్ పైన కంగనా రనౌత్ రియాక్ట్ అయితే దానికి ఒక రియాక్షన్ కూడా ఇచ్చారు కృతి సనన్. ఒకసారి కృతి సనన్ మనం స్టేట్మెంట్ చూస్తున్నాం. ద ఎసెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈజ్ నాట్ ఇన్ ద క్లాత్స్ యు వేర్, ఇట్ ఈస్ ఇన్ ద ఎమోషన్స్ అండ్ మీనింగ్ యూ హోల్డ్ ఫర్ ద ట్రెడిషన్. సో మీరు వేసుకునే బట్టల్లో ఈ పండుగలు ఉండవు, మీ మనసులో స్వచ్ఛతలో మీరు జరుపుకునేటువంటి ఆ మూమెంట్లో ఉంటుంది, కానీ మీరు వేసుకునే బట్టల్లో కాదు. నాట్ ఇన్ ద క్లాత్స్. ఇది కృతి సనన్ పోస్ట్. రక్షాబంధన్ ఈజ్ ఎ బాండ్ ఆఫ్ ప్రొటెక్షన్. మై సిస్టర్ అండ్ ఐ టై రాఖీ టు ఈచ్ అదర్. వి నో వీ కెన్ ప్రొటెక్ట్ ఈచ్ అదర్ no less than a brother would have. We pray for each brother's health, happiness and long life. And for us, this prayer and promise extends to our dogs too. After all, they are family. So also, when will we stop telling women what to wear? Ethnic fashion has evolved over the years, but still a woman's respect for her culture is measured with a just for her clothes. So culture and traditions are in her heart, not in her neckline. సో చాలా క్లియర్గా కృతి సనన్ కూడా అటు ఒక కౌంటర్ వేశారు కంగనా రనౌత్కి. సో బట్టల్లో ఉండదు ట్రెడిషన్ అనేది. తర్వాత రక్షాబంధన్ అనే దాంట్లో నేను మా చెల్లికి లేదా అక్కకి కూడా రక్షణ కడతాను, బికాజ్ నేను తనని రక్షిస్తానని కాదు, మేము ఏమాత్రం అన్న తమ్ములు లేకుండా, అంటే వాళ్ళ డిపెండెన్స్ లేకుండానే మేము కూడా ఒకరికొకరు ధైర్యంగా ఉండగలమైనటువంటి ఒక పాజిటివ్ని క్రియేట్ చేయడం కోసమే ఈ రకంగా ఉన్నామని చెప్తూనే, సో మా ఇంట్లో ఉన్నటువంటి డాగ్స్కి కూడా నేను ఆ ప్రామిస్ చేస్తాను, వారి కోసం కూడా ప్రే చేస్తానని చెప్తూనే, సో బట్టల విషయం ఎప్పుడు ఈ సమాజం ఇంకా ఆపుతుంది అనే విషయంలో ట్రెడిషన్లు మారుతున్నాయి, కొంత వెస్ట్రన్ కల్చర్ వస్తోంది, లావిష్ బట్టలు వస్తూ ఉన్నాయి, కానీ ఇంకా ఈ బట్టల దగ్గరే మనం ఏదో చేస్తున్నాం, మన బట్టల రూపైన బయట చెప్పడం అనేది కొంత ఇంకా ఎబ్బెట్టింగ్గా ఉంది అని చెప్పి డైరెక్ట్గా కృతి సనన్ కంగనా రనౌత్కి కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం చూస్తున్నాం. సో మరి గతంలో కంగనా రనౌత్ ఇటువంటి డ్రెస్సింగ్ వేయలేదా అని అంటే చాలా సందర్భాలు డ్రెస్సింగ్ వేశారు, చాలా సందర్భాలు ఈ రకంగానే తన డ్రెస్సింగ్ మన పోస్ట్ చూస్తున్నాం కదా, కింద ఫోటోలో కనబడుతుంది. అవన్నీ కూడా తను వేసిన డ్రెస్సింగ్ తాలూకా పోస్టులు అండ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా తను చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ సోషల్ మీడియా ఫొటోస్ కానీ అఫీషియల్గా. సో దీంట్లో ఇంకొక క్వశ్చన్ రావచ్చు, ఏంటి ఈవెంట్
సమయంలో దానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ వేయాలని చెప్పి దేర్ ఈజ్ నో యూనిఫామ్. ఈ ఈవెంట్లో ఇదే డ్రెస్సింగ్ వేయాలని యూనిఫామ్ ఏం లేదు. సో ఇఫ్ తను కనుక ఆలయాలను సందర్శించి ఉంటే ఇట్స్ డెఫినెట్లీ మనకు అక్కడైనా సరే తప్పకుండా మ్యాండేట్గా ఈ దుస్తుల్లో రావాలి అని చెప్పే విధంగా ఆలయాల్లో ఉంటే తను ఆ దుస్తులు ధరించకుండా వెళ్తే ఇట్స్ అగేన్స్ట్ దేర్ గైడ్ లైన్స్ ఆర్ హిందూ కస్టమ్స్ ఆర్ ఆ ఆలయానికి సంబంధించిన బైలాస్ని పాటించినట్టుగా భావించాలి. కానీ ఇక్కడ తను వేసినటువంటి డ్రెస్సింగ్ పైన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్కి కృతి సరన్ కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ కామెంట్స్ ఏంటో మనం చూసాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, కృతి సరన్ వర్సెస్ కంగనా రనౌత్. సో డ్రెస్సింగ్ విషయంలో కాంట్రవర్సీ జరుగుతోంది. ఈ డ్రెస్సులో రాఖీ కట్టడం ఏంటి అనే రకంగా కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యారు. సో దానికి తదనుగుణంగానే కౌంటర్ ఇచ్చారు కృతి సరన్. సో దీనిపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ఇది పొలిటికల్ డిబేట్గా కూడా మారింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా. ఎలా చూడాలి? డెఫినెట్ గా ఇది కృతి హాసన్ వర్సెస్ కంగనా సంబంధించిన వ్యవహారంగా మారితే, మరోవైపు మూడో వ్యక్తిగా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఇది కంప్లీట్ గా రాజకీయ టర్న్ అయితే తీసుకుంది. ఏదైతే కృతి హాసన్ ఒక పోస్ట్ పెట్టిందో రాఖీ బంధన్ కి సంబంధించిన వ్యవహారంలో ఆమె రాఖీ కడుతున్నట్టుగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఈ వివాదానికి అయితే కారణమైంది. దీని మీద కంగనా కౌన్సిల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి బేసిక్ గా ఉన్న డ్రెస్సింగ్ లో ఎట్లా వేయాలి, ఏ డ్రెస్సుతో ఎలా వ్యవహరించాలి తెలీదా అంటూ వాళ్ళు చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంటే బేసిక్ గా రాఖీ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు అనే దాని మీద వేస్తున్నప్పుడు ఆ డ్రెస్ కోడ్ విషయంలోనే కొంత కాంట్రవర్సీ మొదలైంది. కంగనా దాని మీద ఏ సమయంలో ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తెలియదా అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో ఆమె క్లియర్ గా దేనికి కౌంటర్ గా నేను ఇంకా మీరు మహిళల దుస్తుల పట్లనే మేము ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదో కూడా ఇంకా చర్చ జరుపుతారా అంటూ మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు సడన్ గా ఇదే వ్యవహారం మీద కృతి హాసన్ కు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో ఆన్లైన్ అంటే మహిళల దుస్తు ఎంపిక, లైఫ్ స్టైల్, తర్వాత వీటన్నిటిని నియంత్రించకూడదు, అది వాళ్ళ స్వేచ్ఛకు వదిలేయాలనేది రాహుల్ గాంధీ మాట్లాడుతున్న పరిస్థితి. ఆమె ఏం ధరిస్తే ఏముంది, ఏం చేస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఆమె ఇష్టం అనేది రాహుల్ గాంధీ మాట్లాడుతున్న పరిస్థితి. మహిళా స్వేచ్ఛకు అడ్డుపడకండి, వేధింపులు ఆపండి అని రాహుల్ గాంధీ మాట్లాడిన నేపథ్యంలో బీజేపీ కూడా దీని మీద కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక రకంగా పూర్తి స్థాయి ఫైటింగ్ కి ఈ పోస్ట్ కారణమైంది. కృతి హాసన్ తర్వాత కంగనా పడే సబ్జెక్ట్ కంటే కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ మధ్య కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి ఇది త్వరగా ముగుస్తుందా లేదు దీంట్లో ఇంకా ఈ ట్వీట్ వివాదం ఇంకా దూరం వెళ్తుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్. అంటే కృష్ణమోహన్ తను మాట్లాడుతున్న దాంట్లో కంగనా రనౌత్ ఏదో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తో లేకపోతే సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా లేకుంటే కృతి సరన్కి కంగనా రనౌత్కు పడదు అనే విషయం కాదు. సో తను ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి నాయకురాలుగానే తను ఉన్నారు. అంటే పదవులు సెంట్రల్ మినిస్టర్గా ఏం లేకపోయినా కూడా కొంత ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉన్నారు బీజేపీ పార్టీలో. సో ఒక ఎంపీగా తను మాట్లాడిన మాటలుగా చూడాలా, ఒక యాక్టర్గా గతంలో యాక్టర్గా మాట్లాడిన మాటలుగా చూడాలా? ఇప్పుడు ఎంపీగా మాట్లాడిన మాటలు అయితే డెఫినెట్గా ఆ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. సో డైరెక్ట్గా ఆ పొజిషన్లో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీగా మాట్లాడుతున్న మాటలు అయితే దీనిపై చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎలాంటి వ్యాఖ్యలుగా చూడాలి కంగనా రనౌత్ వ్యాఖ్యల్ని? అంటే బేసిక్ గా కంగనా ఒక సినిమా స్టార్ గా మాట్లాడితే అది వేరే లెక్కంగా ఉండదు. ఎస్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంపీగా మాట్లాడితే అందులో ఆమె ఇటీవల కాలంలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతోంది. జంజీలు మనం చూసాం, మన జంజీ వ్యవహారంలో కూడా సిజేపీ చేసిన దీని మీద కూడా చాలా పెద్ద స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేసింది, చాలా కాంట్రవర్సీకి దారితీసింది. అంటే సంబంధం లేని ఇష్యూలో ఇటీవల కంగనా వేలు పెట్టి మరి దాంట్లో దూరి ఆ వ్యవహారాన్ని పెద్ద చేసే ప్రయత్నం, కొంత రాజకీయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు చాలా గట్టిగా ఉన్నాయి. కింద కూడా మనం చూస్తుంటే కంగనా ప్రతి దాంట్లో, ఎందుకంటే తనకి బీజేపీ మద్దతు ఉంది అనే ఒక ఇంపాక్ట్ కనబడుతుంది. సో అందుకనే
ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దాని మీద ఎంటర్ కావాల్సిన బేసిక్ గా అయితే అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇది దానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు సరిపోద్ది, లేదనుకుంటే ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు, సారీ చెప్పుకుంటారా, లేకపోతే ఇంకొంత దూరం పోతారు. కానీ ఇప్పుడు దాన్ని పొలిటికల్ మారడానికి, పొలిటికల్ టర్న్ తీసుకునే దానికి కంగనా డెఫినెట్ గా వ్యవహారంలో ఎంటర్ కావడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది నెటిజెంట్లు కూడా అదే మాట్లాడుతున్న పరిస్థితి. కానీ వరుస పెట్టి వివాదాలకు లేకపోతే కాంట్రవర్సీలకు తెరదీయడంలోనూ కంగనా చేస్తున్న ఈ వ్యవహారాన్ని మాత్రం కొంతమంది సీరియస్ గా చాలా తప్పు పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆమె మర్చిపోకూడదు, ఆమె ఒక ఎంపీ. ఆ ఎంపీ స్థానంలో ఉండి అందులో ఆమె మాట్లాడే కొన్ని వ్యవహారాలు లేదు, పార్టీ లైన్ తీసుకుని పార్టీ లైన్ గా మాట్లాడితే అది వేరే విషయం. బట్ ఇక్కడ ఆమె ఒక వైపు సినిమా రంగంలో చూసుకుంటూనే మరోవైపు ఎంపీగా చేస్తూ ఈ వ్యవహారాన్ని నడపడం కొంత కాంట్రవర్సీ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కంగనా రనౌత్ ఒక ఎంపీగా ఉంటూ కృతి సనన్ పైన అంటే ఇలా మాట్లాడకూడదని కాదు, తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పొచ్చు. కానీ డెఫినెట్గా ఈ రకంగా బట్టలు వేసుకుంటారా, ఈ రకంగా వేసుకోకూడదని మాట్లాడుతున్న సమయంలో తను కూడా గతంలో ఎటువంటి బట్టలు ధరించింది, ఏ రకంగా ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలనేది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో కంగనా రనౌత్ మాట్లాడుతూ ఉంటే దొంగ నడిచినట్టుగా ఉన్నది. తను గతంలో ఇటువంటి వేషధారణలోనే ఇటువంటి బట్టలతోనే బయటికి దర్శనం ఇచ్చేది, ఇటువంటి మాదిరిగానే తను బిహేవ్ చేసి ఉండేది. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఏదో కట్టు బొట్టు వేషధారణ అన్ని మార్చొచ్చు, కానీ గతంలో ఈ రకంగానే ఉన్నావిడే కదా. ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కంగనా రనౌత్ గతంలో, ఆ ఫోటోషూట్ సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక ఈవెంట్లో ఈ రకంగా వేసుకోలేదంటే గతంలో చాలా ట్రెడిషనల్ ఈవెంట్స్కి చాలా బయట తిరిగే సరే తను ప్రైవేట్గా ఫోటోషూట్ చేసుకుండొచ్చు, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ ఉందానంటే ఇదే మాదిరిగా డ్రెస్సింగ్ వేసుకున్నారు కంగనా రనౌత్ అనేది బయట వినిపిస్తున్న మాటలు. ఇక కృతి సనన్కి కామెంట్ చేయడం పైన కృతి సనన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కంగనా రనౌత్కి. సో ప్రస్తుతం వివాదం బీజేపీ కాంగ్రెస్గా మారింది. రాహుల్ గాంధీ కూడా ఎంట్రీ ఇచ్చి ఈ రకంగా ఒక మహిళల దుస్తులకు సంబంధించిన విషయం పైన కాంట్రవర్సీ చేయడం, లేకపోతే వాళ్ళని జడ్జ్ చేయడం ఆన్లైన్ ద్వారా అనేది సబబు కాదు అంటూ అటు రాహుల్ గాంధీకు రియాక్ట్ అవడంతో ఈ ఇష్యూలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ ఇవ్వడం రెండు పార్టీల మధ్య సమస్యగా మారింది. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎటువంటి కాంట్రవర్సీ దారితీస్తుంది చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? డూ యూ సపోర్ట్ కృతి సనన్ ఆర్ కంగనా రనౌత్? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.